Hello students, welcome to Dimensions Coaching Center YouTube channel. IBPS PO 2024 నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే చూద్దాము. అలాగే దీంట్లో వచ్చేటికి మెయిన్ ఈ వీడియోని చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఎందుకు అని అంటే ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే దానికి సంబంధించి మనం కట్ ఆఫ్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి, మనం ఎలా ఎగ్జామ్ని ప్రిపేర్ అయితే ఆ కట్ ఆఫ్ని క్లియర్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తాము, అలాగే జాబ్ సాధిస్తాం అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ కట్ ఆఫ్స్. సో ఫస్టే కట్ ఆఫ్స్లోకి ఎందుకు వెళ్ళాము అని అంటే మీకు మెయిన్ కావాల్సింది ఆ నోటిఫికేషన్లో ఎటు డేట్స్, ఏజ్ ఏంటి ఇవన్నీ మీరు చూస్తేనే తెలిసిపోతుంది. బట్ ఈ కట్ ఆఫ్స్ అనేవి మీకు దొరకవు, అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను చూసుకొచ్చాను. సో ఫస్ట్ 2023లో ప్రిలిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే సెక్షనల్ కట్ ఆఫ్స్ అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ రెండు సపరేట్గా ఉంటాయండి. ప్రతి సెక్షన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో క్వాంట్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ ఈ మూడింటికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే క్వాంట్ 35, రీజనింగ్ 35 అండ్ ఇంగ్లీష్ 30 ఉంటాయి క్వశ్చన్స్. దానికి జనరల్కి అయితే 7, 10, 11.5 అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్కువ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ సంబంధించి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఏ కేటగిరీలో చూసుకున్నా అంతే. జనరల్కి అయితే ఇది, అదర్ ఇంకా ఏ కేటగిరీకి సంబంధించిన నేను కట్ ఆఫ్స్ ఇచ్చారు. అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి జనరల్కి 54.25, అదే ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ విచ్ ఈస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా 54.25 ఇచ్చారు. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి మాత్రం కొంచెం తగ్గుతుంది. సో చూసుకొని దీని ప్రకారంగా మనం ఎంత టార్గెట్ పెట్టుకొని ఈ ప్రిపరేషన్ అనేది చేయాలనేది చూడండి. ఓకే, అలాగే మెయిన్స్, ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్కి వెళ్ళాలి కదా, మెయిన్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏంటి లాస్ట్ ఇయర్, ఇది కూడా సెక్షనల్ కట్ ఆఫ్స్ చూడండి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకి 1, అలాగే మిగిలిన అన్ని కేటగిరీకి సంబంధించి ఒక టైప్ ఆఫ్ కట్ ఆఫ్ ఇచ్చారు. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ వచ్చేటప్పటికి 3.5. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్కే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, 11 ఉంది కట్ ఆఫ్, అవునా. సో అలాగే డిఐ నెక్స్ట్, దట్ ఈస్ క్వాంట్ సెక్షన్కి నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, అంటే ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మిగిలినవి కూడా చేయాలి, కాకపోతే కట్ ఆఫ్స్ రీచ్ అయితే చాలు అన్నట్టు చూడాలి. అలాగే కట్ ఆఫ్ని సెక్షనల్ కట్ ఆఫ్తో పాటు మెయిన్స్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా కావాలి కదండి. ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్కి 63, నెక్స్ట్ ఓబీసీకి 62.5 అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్కి అయితే 61. మిగిలిన వాళ్ళందరికీ 50 and 40s రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఇక్కడ 28 to 48 అని రేంజ్ ఇచ్చాను కదండి. దాంట్లో ఏంటంటే మన పీడబ్ల్యూడీ వాళ్ళు బోల్డ్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ హియరింగ్ ఇంపైర్ ఉన్నవాళ్ళు, విజువల్లీ ఇంపైర్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ 28 నుంచి 48 వరకు ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఉంది. ఓకే, దాంట్లో సబ్ కేటగిరీగా ఉన్నాయి. సో మెయిన్స్కి సంబంధించి ఇది కట్ ఆఫ్స్. లాస్ట్ ఇయర్ ఇలా ఉన్నాయి కట్ ఆఫ్స్, దీనికి మించి ఉండొచ్చు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, బట్ దీన్ని టార్గెట్ చేసుకొని ఇంతకంటే బెటర్గా పర్ఫామ్ చేసేటట్టుగా చూసుకోండి. ఓకే, సో అలాగే నోటిఫికేషన్ నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేటికి 1 ఆగస్ట్ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఎండింగ్ డేట్ వచ్చేటికి 21 ఆగస్ట్ 2024. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్లో జరుగుతుంది, మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూ కానీ ఆ తర్వాత అలాట్మెంట్ కానీ మీకు ప్రొవిజనల్గా అలాట్మెంట్ అవ్వడం కానీ ఇవన్నీ ఏప్రిల్ 2025 కల్లా ఫినిష్ అయిపోతాయి. ఓకే, సో మొత్తం 6 to 8 months లోపే మీకు మొత్తం సెలక్షన్ ప్రొసీజర్ అంతా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏజ్ లిమిట్ ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్తో దీనిలో పెద్దగా చేసేది ఏముంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 30 years. ఏజ్ రిలాక్సేషన్స్ ప్రతి నోటిఫికేషన్కి ఇవి కామన్. ఓబీసీకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 years ఇలా ఈ ప్రతి సంబంధించింది ఉంటుంది. సో దాన్ని వదిలేసి మనం ఈ రిలాక్సేషన్స్ అనేవి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకోండి, ఒకసారి వీడియోని పాస్ చేసి క్లియర్గా చూడండి. ఓకే, నెక్స్ట్ అలాగే అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, దట్ ఈస్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఐబీపీఎస్ పీఓకి మీరు ఎగ్జామ్ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. అలాగే ఈ డేట్ మీరు జాగ్రత్త చూసుకోవాలి. 21 ఆగస్టు కల్లా మీకు ఆ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేటికి అందరు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 850, మిగిలిన ఏ కేటగిరీకైనా 175 ఉంటుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి 4455. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇవన్నీ సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చాను. మెయిన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఏ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం, ఏ బ్యాంక్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి అనేది ఇస్తాం. సో ఈ నోటిఫికేషన్లో మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ దెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్నాయి. ఆ లాస్ట్లో ఈ మొత్తం నోటిఫికేషన్స్ అన్ని ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటే పిఎన్బికి లీస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఓకే, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకోండి, బికాజ్ ఎక్కువ వేకెన్సీస్ దానికి ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్
ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ ఏం మార్పు రాలేదు ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. సో 3 సెక్షన్లు ఉంటాయి ప్రిలిమ్స్కి సంబంధించి. అలాగే ఓవరాల్ వచ్చేవాడికి 60 minutes, కాంపోజిట్ టైం కాదు, సెక్షనల్ టైం ఉంటుంది 20 minutes. అలాగే నెగిటివ్ పెడితే మీకు 1/4 ఆఫ్ మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం డిఫరెన్స్ రాలేదు. ఓకే, మెయిన్స్ కూడా అంతేను. మీకు మెయిన్స్లో కూడా మీకు మొత్తం 4 sections ఉంటాయి. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మీకు 4 sections అయితే ఉంటాయి. ఆ 4 sections పేర్లు ఈచ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం అలాట్ చేస్తారు అనేది ఇచ్చేసాను. ఒకసారి ఈ ఎగ్జామ్ అయిపోయింది కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ దానిలోకి వెళ్ళిపోతారు. దాంట్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. సో దాని 2 questions 25 marks వస్తుంది. అలాగే దానికి అలాట్ చేసే టైం 30 minutes. ఓకే, సో నెక్స్ట్ అసలు ఒక మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, డైమెన్షన్స్లో జాయిన్ అయ్యారు అనుకుంటే ఒక స్టూడెంట్ని మేము ఎలా ప్రిపేర్ చేస్తాం, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎంత బాగా రెడీ చేస్తాం మేము అనేది చూడండి. సో ఫస్ట్ వాళ్ళకైతే ఓరియంటేషన్ చేస్తాం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్స్. సో ఒక టాపిక్ సంబంధించి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి ఫండమెంటల్స్ అనేవి ఈ మెటీరియల్లో మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ అంటే నథింగ్ బట్ ఎగ్జామ్ లెవెల్. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ లెవెల్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారనేది రీఇన్ఫోర్స్మెంట్లో అది కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ మెటీరియల్లో మేము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్ప్రింట్ సెషన్ అంటే ఏంటి అని చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనమాట. సో ఎస్ఎస్సిలో ఈ పర్టిక్యులర్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తాం మేము అని అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని షార్ట్ టైంలో ఎలా స్పీడ్గా చేయాలి అనేది ఈ స్ప్రింట్ సెషన్లో చెప్తారు. ఓకే, నెక్స్ట్ రిఫ్రెషర్ క్లాసెస్ అంటే బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించినవి. సో దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే డైమెన్షన్స్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడంటే వాళ్ళకి 1 year వ్యాలిడిటీ ఇస్తారు క్లాస్ రూమ్ బ్యాచ్కి అని చెప్పి. సో 1 year వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళు కూడా రిఫ్రెషర్ సెషన్కి వీ విల్ కాల్ దమ్ బ్యాక్. సో రిఫ్రెషర్ సెషన్లో లేటెస్ట్గా ఏ బ్యాంక్ ఎగ్జామ్స్లో జరిగిన క్వశ్చన్స్ అన్ని మోడల్స్ని మేము డిస్కస్ చేస్తాం వాళ్ళకి. అలాగే బూస్టర్ క్లాసెస్ అంటే ఏంటి అని చూసుకుంటే బూస్టర్ క్లాసెస్లో మెయిన్ ఫ్యాకల్టీని ఒక స్టూడెంట్గా ఒక ఎగ్జామ్ని రాసి 20 minutesలో ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఏ పర్టికులర్ టాపిక్ని మీరు ఫస్ట్ చూస్ చేయాలి, ఆ తర్వాత ఏది వెళ్ళాలి, ఇలాంటివన్నీ స్ట్రాటజీస్ చెప్తూ ఉంటారు బూస్టర్ క్లాసెస్లో. ఫ్యాకల్టీని ఒక స్టూడెంట్గా ఎగ్జామ్ తీసుకొని వాళ్ళకి చూపిస్తాం ఎంత టైంలో ఆ పర్టికులర్ 20 minutes టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే మీరు ఏ టాపిక్స్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ బూస్టర్ క్లాసెస్ చెప్తారు. నెక్స్ట్ అలాగే టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీ అంటే సో చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఫోటో కాపీస్ ఎన్ని తీసుకొని వెళ్ళాలి, రిపోర్టింగ్ టైంకి ఎంతకంటే ముందు ఉండాలి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఇంకా ఏం చెప్తాము అని అంటే 1-to-1 అనాలిసిస్. ప్రతిరోజు మన ఇన్స్టిట్యూట్లో గ్రాండ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్తో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ని ఫ్యాకల్టీ టీమ్గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు ఆ ఎగ్జామ్ టైంలో ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, అలాగే టఫ్ క్వశ్చన్స్ ఎందుకు చూస్ చేశారు, సో ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నారు, ఇలాంటి అనాలిసిస్ అంతా మీకు ప్రతిరోజు జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి ఫెసిలిటీ మీకు ఏ ఇన్స్టిట్యూట్లోనూ దొరకదండి. జస్ట్ డైమెన్షన్స్లో మాత్రమే ఇలాంటి 1-to-1 అనాలిసిస్ జరుగుతుంది. ఓకే, సో అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8008874848. ఓకే, సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఎంక్వైరీ పూర్తిగా చేసుకొని ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.